విద్యాశాఖని ప్రక్షాళన చేస్తున్నాం. అలాగే వాళ్ళు చెప్పినటువంటి మరికొన్ని డిమాండ్లు కూడా నెరవేరుద్దాం. కానీ మీరు మాత్రం రాజీనామా చేయొద్దు అన్న విధంగానే నరేంద్ర మోదీ, అమిత్ షా ఇద్దరూ కూడా ధర్మేంద్ర ప్రధానికి చెప్పినా సరే ఆయన మాత్రం ఇప్పుడు సీజేపీ ఇచ్చినటువంటి డెడ్ లైన్ తర్వాత మళ్ళీ అది నరేంద్ర మోదీ మీద ఒత్తిడి పెరగడం, అలాగే వీళ్ళు ఈ యొక్క రాజీనామాను దృష్టిలో పెట్టుకొని రేపు పార్లమెంటు సమావేశాలు రాకుండా, అలాగే రేపంటే రేపని కాదు, ఈ పార్లమెంటు సమావేశాలు రానివ్వకుండా అంటే జరగకుండా, అలాగే రేపు రాబోతున్నటువంటి ఆగస్టు 15 వరకు కూడా ఈ నిరసనలు కొనసాగించి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేద్దామన్నటువంటి వారి ఆలోచనకి లోబడి, భయపడి దేశం కోసం, దేశ యువత కోసం, విద్యార్థుల కోసం, వారి హక్కుల కోసం వారు చేస్తున్నటువంటి నిరసనలకి గౌరవించి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి కేంద్ర క్యాబినెట్లో నరేంద్ర మోదీ గారికి అలాగే అమిత్ షా గారికి ఇద్దరికి తెలియకుండానే ఆయన రాజీనామా చేశాడు. తర్వాత ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది అన్న విధంగా అయితే ఇప్పుడు ఒక న్యూస్ అయితే వస్తుంది. దీనికి సంబంధించినటువంటి మొదటి నుంచి కూడా అందుకే నిన్న కూడా ప్రభుత్వ వర్గాలు అలాగే క్యాబినెట్లో కొంతమంది మంత్రులు కూడా ఏమన్నారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు చెప్పినటువంటి డిమాండ్లు ఏవైనా నెరవేరుస్తారు కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదు అన్నటువంటి వార్తలు అయితే వచ్చాయి. దానికి కేంద్ర మంత్రులు కూడా, సహాయక మంత్రులు కూడా నిజమే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అయితే రాజీనామా చేయడం చెప్పడం విన్నాం నిన్న మనం. కానీ ఈరోజు అనూహ్యంగా ఆయన రాజీనామా చేయడానికి ప్రధాన కారణం నరేంద్ర మోదీ అలాగే అమిత్ షా గారి యొక్క మాట వినకపోవడం. అయితే ఈయన ఆలోచించింది ఏంటంటే రేపు పొద్దున్న దేశంలోనే అశాంతిని రేగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పెద్ద శాంతి భద్రతలకి విఘాతం కలిగేటటువంటి ప్రక్రియను మొదలుపెట్టారు అన్న విధంగా అయితే ఆయన ఈ యొక్క రాజీనామా చేయడానికి ప్రధాన కారణం అనే ఇదైతే వస్తుంది. వాస్తవమే కావచ్చు, ఎందుకంటే నిన్నే ప్రభుత్వ వర్గాలు అంత గట్టిగా చెప్పాయి రాజీనామా చేసే ప్రసక్తి లేదు, మిగతా డిమాండ్లు ఏవైనా సరే నెరవేరుస్తామన్నట్లుగా వాళ్ళైతే మాట్లాడారు. మరి ప్రభుత్వ వర్గాలు మాట్లాడాయి. కానీ ఈరోజు చూస్తే అనూహ్యంగా మొత్తం తారుమారు అయిపోయింది అంతా. అయితే దీని వెనక పెద్ద మాస్టర్ ప్లానే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఒక అడుగు వెనక్కి వేయడం వల్ల కూడా తప్పేమీ లేదు.